ఈ పరిశ్రమ ఏమంటుందయ్యా నా కూతురు? ఏమంటది? నీకు మళ్ళీ తెంగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ, రాను రాను అదే అలవాటు అవుతుంది. కానీ అంత నీ చేతిలో ఉంది. నా చేతిలో ఏముంది? పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా? నమస్తే, రారా. ఏంటయ్యా పట్టీలండి? ఎవరిచ్చారు? ఆర్డర్ ఇచ్చారండి. ఓహో, ఎప్పుడు ఇచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, అలాగే. బ్రహ్మాండంగా చేయించేవాళ్ళు, అదిరిపోయాయి. ఏమేవ్ ఓసారి ఇల్లారా? అక్కయ్య నువ్వు కూడా రా. ఏంటండి? రండి, త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు? దగ్గర రమ్మా. రా రామ్మా. ఏంటల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులే మామయ్య, తనే వేసుకుంటది. ఓర్పిచ్చుకున్నా. తల్లో పూలైనా కాళ్ళకి పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టలుడు. అరే పెట్టలుడు, పెట్టమంటుంటే. బుద్ధి లేదా నీకు? ఇంత పని చేశావు అంటే నేను తాకే అర్హత కూడా లేదా? తప్పు చేశానని వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే. వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే ఇప్పుడు మేమందరం సంతోషించేవాళ్ళం. చేయొద్దే, నువ్వు కాపురం చేయొద్దు. వాడు చెడ్డవాడు, నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు. అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారెంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? ఏమిట్రా నువ్వు చేసిన పని? చూడు మావా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.